నీ ఆస్తి అంతస్తు లేకుండా చేయకుండా చూడపోయింది. ఆ యొక్క బోలా శంకరునే కాదు, నేను నీ యొక్క మంచి చెడులు చూసేందుకే మా ఆశీర్వాదంతో నువ్వు ఇంత కోటికి పడగెత్తినావు. ఇప్పుడు మేము ఆ యొక్క కైలాసపురం నుంచి ఈ కొల్లాపురానికి వచ్చి ఆ యొక్క ప్రజల యొక్క కష్టసుఖాలు చూసి దేవి భిక్షాంపనంటే నన్ను లెక్క చేయకుండా నీ కండ్ల కావరంతో అహంకారంతో నాకే ఆ యొక్క ముల్లోకాలకు అధిపతి అయినటువంటి ముక్కంటిని ఆ ఈశ్వరునికి నీకు సమయం ఇచ్చే అంత అహంకారం వచ్చిందా యాదరెడ్డి నీకు? నీవు తిరిగి ఒకే వస్త్రం మీద నీవు భార్య, నీ దంపతులు, నీ పిల్లలు, నీ కోడళ్లు, నీ కొడుకులు హరి అన్నం అనుకుంటా ప్రజలు చూస్తుండగా నవ్వుల పనులు చేస్తా. ఇదే నా శాపం. నేను ఈ బాధ ఏమని చెప్పుదు, ఎట్లా చెప్పుదు? ప్రాణేశ్వర, ఈ బాధ నీవు నాకేమని చెప్తాను, బాధపడుతున్నావా? అవునురా, నా ప్రాణాలా నీకేమే ప్రాణాన్ని కలిగను తెలుపయ్యా, నా ప్రాణాన్ని ఏమి ప్రాణహాని కలిగింది నా తోడి తెలుపు కదా, చెప్పమంటారా? నేను కూడా కొన్ని సూచనలు ఇస్తాను. నువ్వేమి చెప్తావు, ఏమి చేయగలుగుతావు, ఏమి చేయగలుగుతావు? నా చేతనైనా మందు శత్రువులు ఎక్కువ మన పట్టము ఏమి ఆ యొక్క ప్రాణేశ్వర ఏమైంది? మనకు శత్రువులు వచ్చినారు. అవును,
వదిలేమంటారు. యుద్ధం చేసిర్రు. అవును, నేను ఓడిపోయినాను. అవును. ఇక నేను ఎక్కడ పదవించలేదు. నిన్ను మన పిల్లలు ఎట్లా సాగాలి, ఏం చేయాలి నాకు ఎక్కడ అలాగంటున్నావా? ఆ యొక్క గతంలో ఎవ్వడు బక్కాగున్న రెడ్డి కూడా మాకు గట్టికాడ వెనకాడ రాలేదు. అవును. ఇప్పుడు అటు పోయి దేశం 4 అరగలు కట్టామంటే గట్టి పంచాలని ఒకడు. అవును. నీళ్లు పాలనతోటి నీళ్ళ పుట్టకాడపై ఇవన్నీ నాకు తట్టుకోలేకపోతున్నా. నీలవంద నేను ఈ శత్రులు ఎక్కువైతున్నారు, నాకు చాలా చింత కలుగుతుంటుంది కదా. అలాగంటున్నావా? శత్రువులు వచ్చి ఈ మణిగడలు చాలా వారికి దుఃఖమెందుకు అనాదా నీకు ఈ చక్కని పట్టం పోలోన దుఃఖమెందుకు అనాదా నీకు చక్కని పట్టం పోలోన దుఃఖమెందుకు అనాదా నీకు ఏమంటున్నావు? ఈ నీకు దుఃఖం ఎందుకు? ఈ చక్కని పట్నం వదిలేసి ఎక్కడానికి పోదాము? 6 కొడుకులని కోడళ్ళని వీళ్ళందరినీ ఎట్లా రాదుకుంటా ఏ ఊరికి పోయి ఎట్లా ఏం పెడతాం, ఎట్లా రాద్దాం? అలాగనే మనము ఎక్కడనో ఒకటి వెళ్ళిపోవాల్సి వస్తుంది. లేదంటే ఓ ప్రాణేశ్వర ప్రాణనాథా త్వరగా ఎదురా పోదాము. ప్రాణనాథా ఎరగి నుంచి త్వరగా ఎదురా త్వరగా ఎదురా పోదాము. మానసమున చింతగలిగే మరియు నాటు ఇప్పుడు మానసమున చింతగలిగే ఓ ప్రాణేశ్వర, ఈ చక్కని పట్నం విడిచిపెట్టి అడవిలో ఎంతకని పోదాము? నాకు చాలా బాధ అనిపించింది. నా మనసుకు బాధ కలుగుతుంది కదా. కలుగుతుందా? Bye.
నీకు ఆకలి అవుతుందా? అదేడుంది నాయన. రెండు కూడా భోజనం దొరికేసరికి వాళ్ళు కనీసం ఎట్లున్న సంవత్సరం ఎట్లయింది? 19 సంవత్సరాలు ఎండిపోయే గాడికి వచ్చాయి. చెప్పమ్మా. ఇప్పుడు మా కుమారుడు మంచిగా బీపీటు అన్నం తిని పట్టె మంచాల మీద పరపర మీద పండుకుంటున్నాము. మేము ఈ బాధలు వచ్చి అడిగి ఆకులలో తీసుకుంటా కాలం కడుతున్నాం. మరి ఈ కోడి ఎలా ఉందో జర అనుకోపోయారమ్మా. అనుకోవాల్సి వస్తుంది. మంచిగా ఈ ఊర్లో ముసల్మాన్ షాపు జర ఊదుబెల్లం ఆలుబెల్లం కడుకోవాలి. ఎవరు లేరా మీ ఊళ్ళో? చూడాలి. శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రాణనాథ మనము ఇంకా బాధ చెందుతుండి అయ్యా బాధ చెందుతుండి అయ్యో ప్రాణనాథ మనము ఇంకా బాధ చెందుతుండిదే అయ్యో బాధ చెందుతుండిరి అయ్యో తాళలేవు బాధలు ఇంకా తొందర పడి తెలుపుంది అయ్యా తొందర పడి తెలుపుంది మాది సుకుమారు జన్మార్దాము సుకుమారులారా అయ్యో రాడిరా అవుతున్నది. అవును, మనకు ఇది పట్టణం కాదు. మన పట్టణం విసిపోతున్నాం. అటు పోతే ఇంకా పట్టణం దొరుకుతాడు. అక్కడ వృక్షవాన్ని అడుక్కొచ్చి మీకు వెళుతాను. అమ్మరాన తోలుతా నేరాన సరే జర అంతసేపు కానీ మీ అయ్యా ఏమంటుండంటే ఆమ్దాని ఎప్పుడైనా చూడు ఆమ్దాని పోయినా ఒక్క బట్టతో ఉన్నాయని కానీ బిడ్డ మనం కాపొల్లం ఆమ్దాని పోవద్దు. నీ ఏమన్నా సాటుకు పోయి మామిడి పండ్లు చిత్పాల పండ్లు తెచ్చి మీకు పెడతా గానీ ఈ పాలల్లో ముందర ఆకలే అన్నం అని అంటే వాళ్ళు నవ్వుతారు బిడ్డ. మనం ఒక్కటే అంగి ఉన్నా ఏం లేదు గాని దొడ్లో వేయి తినపోతు తారనే కట్టుకుందాం గాని బయట పాలోడు ముందు మాత్రం ఆకలి ఆకలి అనుకుని మీకు దండం పెడతా చిత్తాల పనులు మామిడి పనులు వెనుక పోయిస్తా గానీ చెప్పకురి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.